మిత్రులారా నమస్తే. సోంపాకం మ్యూజిక్స్ సమర్పించు సాహితీ సంపంగలకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి కథా సంపంగి తెలుసుకొనర సక్కుడా. రచయిత గౌరవనీయులు అత్తివిల్లి బాలసుబ్రహ్మణ్యం గారు. వీరిని గురించిన చిరుపరిచయం. వీరు ఒడిషాలోని బరంపురంలో బిఎస్సి ఎల్ఎల్బి చదివి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా పనిచేసి 2008లో రిటైర్ అయ్యారు. వీరు దాదాపుగా 100 వరకు కథలు రాయగా అవన్నీ కూడా వివిధ తెలుగు పత్రికలలో ప్రచురించబడి చాలా ప్రాచుర్యాన్ని సంతరించి పెట్టాయి. వీరికి మీకు కథను చదివి వినిపిస్తున్నవారు శ్రీమతి సోంపాక సీత. మా పరమేశ్వరు మీకు తెలుసు అనుకుంటాను. తెలియదా? అదేంటి సార్ అలా ముఖం పెట్టారు? వాడు నిజంగానే మీకు తెలియదా? ఆశ్చర్యమేనే. ఊళ్ళో వాడిని ఎరుగని వాళ్ళు లేరా అంటే లేరు మరి. ముఖ్యంగా ఊరి ఆడ జనాభాకి వాడు బాగా ఫేమస్. అదిగో ఫేమస్ అంటే హీరోలా కాదులేండి, మంచి అసలే కాదు. 100కి 90 మంది అంతకంటే ఎక్కువే. 99 మంది ఆడాళ్ళు వాడిని పేరెత్తితేనే వదలకుండా అదే పనిగా శాపనార్థాలు తిట్లు లంకించుకుంటారు. అది కూడా అలా ఇలా కాదు సుమండి, కాస్త ఘోరంగానే ఉంటాయి ఆ పరుషోక్తులు. మచ్చుకి కొన్ని చెప్తానే వినండి మరి. నీ చేతులు పడిపోను, నీ కాళ్ళు 2 నడవడానికి పనికి రాకుండా పోను, నీ చెవులు 2 చాటలవ్వా, ఓరి నీకు చెవుడు రాను, నీకు శ్రాద్ధం పెట్ట, ఒరేయ్ నీ పిండం పిశాచాలకు పెట్ట. ఇలాంటివి కొన్ని ఉదాహరణకు మాత్రమే. అయితే ఎక్కువ మంది అతివలు వాడి కళ్ళను నోటిని ఎక్కువగా ఉటంకిస్తూ తమ శాపనార్థాలను వదులుతుంటారు. నీ చూపులు తగలడత్రా ఆస్తుడా, ఆ దేవుడన్నవాడు నిజంగా ఉంటే నీ నోరు పర్మనెంట్గా పడిపోను, ఓర్ నీ జిమ్మడా దరిద్రుడా. ఎక్స్ట్రా తిట్లతోటి వాడిని బాగా పరుషోక్తులు వదులుతూ ఉంటారన్నమాట. కొంచెం ఆగాగు, ఏమిటి సోదా? ఆడజనాలేంటి మీ పరమేశ్వరుని చూడగానే తిట్ల పురాణం ఇప్పడం ఏంటి? ఎందుకీ అయోమయం? ఎలా ఈ సస్పెన్స్ మాకు అని చెప్పి మీరంతా నా మీద ఈ పాటిగా విసుక్కుంటూ ఉంటారులేండి. నాకు బాగా తెలుసు. వస్తున్నా ఆ వివరాల్లోకే వస్తున్నా, విని తరించండి ఇక మరి. నేను అంటే నా పేరు శబరీష్లేండి. పరమేశ్వరు మా ఊళ్ళో పక్క ఇళ్ళ వాళ్ళం కాకపోయినా ఒకే వీధిలో ఇల్లు గలవాళ్ళం. చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బాగా నేస్తాలం. అలాగని మరి ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద మేము నిద్రలు తీయకపోయినా మంచి స్నేహితులమేనన్నమాట. వింటున్నారు కదా? చిన్నతనంలోనైతే మా అమ్మ నాకు తినమనిచ్చే జంతికలు, చెగోడీలు, స్వీట్లు మొదలైన వాటన్నిటిని వాడికి నేను రవాణా చేస్తే వాళ్ళ అమ్మగారు వాడికి ఇచ్చే బిస్కట్లు, కేకులు, పళ్ళు అవి నాకు పంపిణీ చేస్తే గాని వాడికి నాకు కూడా ఏమీ తోచేది కాదు. అలా ఇద్దరు ఆ తినుబండారాలు పరస్పరం మార్చుకుంటూ ఎక్కడో కూర్చుని బాతాకాని వేసుకుంటూ ఆరగించేవాళ్ళమన్నమాట. ఈ ఇచ్చిపుచ్చుకోవటాలు ఇంకా క్లాస్ పుస్తకాలు, నోట్ పుస్తకాలు వరకే కాకుండా దీపావళి క్రాకర్స్ విషయంలో కూడా జరిగేది. వాడేమో చిచ్చుబుడ్లు, తూనీగలు నాకిస్తే మతాబులు, జువ్వలు వాడికిచ్చేవాడిని. ఇద్దరం కలిసి గంతులతో, కేరింతలతో ఆహ్లాదంగా దీపావళి పండుగను ఆనందించేవాళ్ళం. మిగతా పండుగలు అంతే, ఇద్దరం కలిసే మహోల్లాసంగా జరుపుకునేవాళ్ళం. చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర కథలు కూలంకషంగా చదివి వాటి గురించి చర్చించుకుంటుండేవాళ్ళం. కాలేజీల్లో చేరాక వివిధ పత్రికల్లో, మ్యాగజైన్లలో వచ్చే కథలు, సీరియల్స్ ఆమూలాగ్రంగా చదివి వాటి మంచి చెడ్డల గురించి వాదించుకునేవాళ్ళం. ఇక నవలలు, సినిమాలు, టీవీ కార్యక్రమాల మీద డిస్కషన్స్ అయితే రోజువారీ కార్యక్రమాలే మాకు. పోతే కాలేజీలో కొలీగ్స్ పైన, లెక్చరర్ల పైన, ఫంక్షన్ల మీద, స్పోర్ట్స్ గురించి చర్చలు. చెప్పేదేముంది, రోజు ఉండేవే కదా. ఇప్పటిదాకా బాగానే ఉంది. అంతా సవ్యంగానే ఉందంటారా? ఆగండి, కొంచెం తొందరపడకండి సార్. ఇప్పుడే అసలు కథ మొదలవబోతోంది.
అసలు ఎప్పుడూ క్లాస్‌లో తెలివైన, మంచి మార్కుల స్కోరింగ్ స్టూడెంటు, బుద్ధిమంతుడిగా పేరు తెచ్చుకున్న మా పరమేశ్వర్ గాడు. వాడు ఉన్నట్టుండి రూట్ మారి అందరినోళ్ళల్లో చెడ్డోడుగా పడిన వైనం ఏంటో గూడా చెప్తాను వినండి మరి. మాది కో ఎడ్యుకేషన్ కాలేజీ ఏమో, అబ్బాయిలతో పాటు అమ్మాయిలు ఉండేవాళ్ళు మరి. ఎప్పుడూ అమ్మాయిల ఊసే పట్టించుకొని మా పరమేశ్వరు, ఆ రోజు క్లాస్‌లో అర్చన అనే అమ్మాయి తన సీటు పక్క నుంచి పోతుంటే, డియర్ అర్చన మదిలో అంతా నీ చర్చేనే అన్నాడు అకస్మాత్తుగా. అర్చన ఆశాంతం నిర్ఘాంతపోయి వెనుదిరిగి చూసింది. కానీ కామెంట్ చేసింది వీడేనని పోల్చుకోలేకపోయింది పాపం. ఎందుకంటే వీడు అపర శ్రద్ధావతారంలా పుస్తకంలోనికి తలకాయ దూర్చి పురుగులాగా అక్షరాలను తొలిచేస్తున్నాడు మరి. ఇంకోసారేమో అప్పుడే క్లాస్ రూమ్‌లోకి అడుగుపెడుతున్న మోనిక అనే అమ్మాయిని చూస్తూ పక్క నుంచి వెళ్తున్నప్పుడు, "ఒక్కసారి ఒప్పుకోవే మోనిక, నీకెలాంటి లోటు రానీయనే నేనిక" అన్నాడు ఏదో గొప్పగా పాడుతున్నట్లుగా ఫోజు పెట్టి. మోనిక వెనుతిరిగి చూసింది. కానీ అమాయకంగా శుద్ధ బుద్ధావతారంలో ఉన్న వీడిని కనుక్కోలేకపోయింది పాపం. మరి వీడి బ్యాక్‌గ్రౌండ్ కూడా మెరిట్ స్టూడెంట్ గదా! అప్పటికి మెరుగ్గానే ఉంది మరి. అందుకే వీడిని ఎవ్వరు అనుమానించేవాళ్ళు గాదు. అది మొదలు వాడిలో నిద్రావస్థలో ఇన్నాళ్ళు దాగి ఉన్న భావకవి ఒళ్ళు విరుచుకుంటూ నూతనోత్తేజంతో నిద్రలేచాడు. ఇక కాలేజీ అమ్మాయిల మీద, ముఖ్యంగా బ్యూటీస్ మీద వాడి నోటి వెంట కవితాఝరి ఉప్పెనలా ఎగిసి ఉరికేది. ఈ విధంగా మా కాలేజీలో అమ్మాయిలకు అవస్థలు ఆరంభమయ్యాయండి. నేను ఊరుకోలేదు. ఆ రోజు కాలేజీ ముగిశాక దారిలో వాడిని పట్టుకుని నిలదీశాను. "ఏమిట్రోయ్! ఉన్నట్టుండి హీరో అయిపోయావా? ఎందుకురా ఆడపిల్లల మీద అర్థం పర్థం లేని కామెంట్స్ మొదలెట్టావు? నీకసలు పని పాట ఏమైనా ఉందా? బుద్ధుందా? సిగ్గు శరం లాంటివేమైనా ఏడిసాయారా అసలు? ఇంతకీ నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు? అపర మన్మధుడివనా? లేక భీమబలుడివనా? దక్షిణ నాయకుడివనా? అసలేముందిరా నీ మనసులో? సడెన్‌గా నీకేమైంది? పిచ్చి కుక్క గాని కరవలేదు గదా! నా మాట వినకపోయావంటే మట్టి కొట్టుకుపోతావురోయ్! నువ్వు మారకపోతే మన స్నేహానికి ఇంతటితో రామ్ రామ్. నా శాయశక్తులా వీర దులుపుడు దులిపాను. పరమేశ్వర్ గాడు చెక్కు చెదరని చిరునవ్వుతోనే నేను నుడివిన సుద్దులన్నీ విన్నాడు. వాడికి రవ్వంతైనా కోపం అస్సలు రాలేదంటే నమ్మండి. అఫ్‌కోర్స్ ఆ సంగతి నాకు తెలుసనుకోండి. మేమిద్దరం చిన్నప్పటి నుండి దోస్తులం గదా! అందుకే నేను గట్టిగా 4 కేకలేసినా, తిట్టినా వాడు ఇస్మంతైనా ఫీలవ్వడన్న సంగతి నాకు తెలుసు. కాకపోతే నా సలహాలు వాడు ఎంతవరకు మన్నిస్తాడో, ఆచరిస్తాడో, ఆమోదిస్తాడో చూడాలి మరి. నీ లెక్చర్ పూర్తయినట్టేగా? నవ్వుతూ నా ముఖంలోకి చూస్తూ అన్నాడు. ఒరేయ్ శబరి! మనం ఇన్నాళ్ళు ఎంత ఎంజాయ్‌మెంట్ మిస్ అయ్యామో నాకు ఈ మధ్యనే తెలిసొచ్చిందిరా! ఇకనైనా ఎంజాయ్ చేయాలి గదా! రా! నిన్న డీవీడీలో మంచి లవ్ బేస్డ్ పిక్చర్ చూశానురా! నిజంగానొరేయ్! ఈ ఆడవాళ్ళు అర్థం గాని నవలల్లాంటోళ్ళురా! వాళ్ళనెప్పుడూ మనం చదువుతూనే ఉండాలి, చూస్తూనే ఉండాలి, ఆరాధిస్తూనే ఉండాలి, ఆస్వాదిస్తూనే ఉండాలి, అభిమానిస్తూనే ఉండాలి. వాళ్ళ చేతుల్లో చావు దెబ్బలు తింటుండాలి. చెప్పు దెబ్బలు తింటుండాలి. గూబలు గుయ్యమనిపించుకుంటుండాలి. చెంపలు చెళ్ళుమనిపించుకుంటుండాలి. నీ దురదృష్టం కొద్దీ వాళ్ళు ప్రిన్సిపాల్‌కి రిపోర్ట్ ఇస్తే సస్పెండ్ అవుతుండాలి. వ్యంగ్యంగా వాడికి రిటార్ట్ ఇచ్చాను. ఏంటో వాడు ఈ మధ్య సాగదీసి మాట్లాడుతున్నాడు పరమేశ్వర్ గాడు. నాకేమీ అర్థం కావట్లేదు. కాసేపాగి అవునుగానొరేయ్! బుద్ధుడికి సడెన్‌గా చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టుందిరా! నాట్ బ్యాడ్. నువ్వు వాళ్ళని ఆరాధించు, ప్రేమించు, వాళ్ళకు తోడ్పాటునందించు, వాళ్ళని ఉద్ధరించు. నాకు ఓకే. కానీ ఇండీసెంట్‌గా కామెంట్స్ ఏమిట్రా? నాకస్సలు నచ్చలేదు. అంటుంటే నన్నాడుకుంటుంటే అదేమిటోరా! వాళ్ళని చూడగానే ఇదివరకట్లాగా ఊరుకోలేకపోతున్నారా? ఏదో నాకొచ్చింది ఛందోబద్ధంగా అనాలనిపిస్తున్నదిరా. ఏదో పాట కూని రాగమైనా తీసి వాళ్ళని ఏడిపిచ్చాలనిపిస్తోందిరా. నన్ను నేను ఆ విషయంలో మటుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నానురా అన్నాడు. రేపెవరికైనా మరి నీ మీద అనుమానమొచ్చి ఇదంతా తెలిసిందో మరి నీ పని అంగట్లో జాతరేరా జాగ్రత్త అన్నాను వాడితో.
ఓకే. ఇక రేపటి నుంచి నా ఫీలింగ్స్‌ని నాలోనే దాచుకుంటూ కంట్రోల్డ్‌గా ఉంటారా? ఎంత అందమైన ఆడపిల్ల కనపడినా చలించకుండా నా నోరు కట్టేసుకుంటారా? సరేనా? అన్నాడు నాకేదో ప్రామిస్ చేస్తున్నట్లుగా. దట్స్ లైక్ ఎ గుడ్ బాయ్ మై డియర్ ఫ్రెండ్. గుడ్ నైట్ అంటూ నేను మా ఇంటి వైపు నడిచాను. నాకు మాటిచ్చాడే గాని పరమేశ్వరు ఆ మర్నాటి నుండే కాదు గదా! నేటిదాకా తన నోటి దురదని ఆపుకోలేకపోయాడు. కాలేజీలో అందంగా, ఆకర్షణీయంగా ఉన్న ఏ ఆడపిల్ల వాడి కామెంట్‌ల బారి నుండి, కవితల దాడి నుంచి, వాడి పాటల బారి నుండి తప్పించుకోలేదంటే నమ్మండి. అయితే తొందరలోనే గర్ల్స్ స్టూడెంట్స్‌కి తమని కామెంట్ చేస్తూ అసుధారుగా ప్రణయ కవితలు రువుతున్నదెవరో తెలిసిపోయింది. ఒకరిద్దరు ప్రిన్సిపాల్‌కి కంప్లెయింట్ ఇచ్చారు గూడాను. కాకపోతే వాడి మెరిటే వాడిని కాపాడింది. ప్రిన్సిపాల్ గారు పిలిచి వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మిస్టర్ పరమేశ్వర్, ఇక మీదట ఇంకోసారి ఏ ఆడపిల్లనైనా నీ మీద రిపోర్ట్ చేసిందో నేనేం చేస్తానో ఇప్పుడు చెప్పను. కానీ దాని ఫలితం పరమ దారుణంగా ఉంటుంది. నువ్వది ఊహించలేనంతగా అనుభవిస్తావు. ఇదే నీకు నా ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇప్పుడైనా నిన్నెందుకు వదిలేస్తున్నానో తెలుసా? నువ్వు క్లాస్‌లో మెరిట్ స్టూడెంట్‌వి. ఫస్ట్ ర్యాంక్ తెచ్చేట్టున్నావు అందుకని అన్నారాయన. ఆ తర్వాత వాడు కెరీర్ ఆలోచించి మానేశాడో ఇంకేమో గాని కాలేజీలో గర్ల్స్ పైన కామెంట్స్ మానేశాడు. అయితే తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోవంటారు గదా! కాలేజీలో మానేసిన ఆ అలవాటుని వాడు బయట మొదలెట్టాడు. వీధిలో కొంచెం అందమైన అతివ కనబడితే చాలు. ఏదో ఒక కామెంటో, కవితో, పాటో ఏదో ఒకటి పాస్ చేసేవాడు. ఆ ఊపులో వాడు పెళ్ళైన పడతుల్ని వదలలేదు వెధవ. త్వరలోనే ఊళ్ళో అందరి దృష్టిలోకి వచ్చాడు. అమ్మాయిల అన్నదమ్ములో, తండ్రులో, బావలో లేతే మేనమామలో వీడిని తన్నటానికి ఎన్నో సార్లు తయారయ్యారు. సావు తప్పి కన్ను లొట్టబోయినట్లయింది వాడికి. చాలా సందర్భాల్లో అలాగే జరిగింది. మాక్సిమం టైమ్స్ నేను అమ్మాయిల తరఫున వచ్చిన వాళ్ళతో మాట్లాడి, వాళ్ళని శాంతింపజేసేవాడిని. చిన్ననాటి చెలికాడు గదా! నాకు తప్పుతుందా మరి? మిస్సమ్మ స్టైల్‌లో తెలుసుకోరా సకుడా అని ఎన్ని సార్లని వాడికి సుద్దులు చెప్పుంటాను. నాది మాత్రం వృధా ప్రయాసే అయ్యేది. మా ఊళ్ళో లవర్స్ పార్క్ ఎదురుగా ఒక చెరువుంది. దానికి అటువైపు రామలింగేశ్వర ఆలయం ఉండటం చేత, ఆ తటాకాన్ని రామలింగ చెరువు అని పిలుస్తారు. చెరువు గట్టు పొడవునా జనం కూర్చోవడానికి సిమెంట్ సోఫాలు గట్రా ఉండేవి. సాయంకాలం 5 అయిందంటే చాలు కుర్రకారంతా అంటే పైబడిన వయసు పైబడిన వాళ్ళు గూడా స్త్రీలు మాత్రం రారని కాదండి. అందరూ ఆ చెరువు గట్టు పైకి చేరేవారు. కాలేజీకి సెలవులిచ్చేయడంతో మేము కూడా సాయంత్రాలు అక్కడికి చేరుకుని, చెరువుపై నుండి వీచే చల్లటి గాలుల్ని, పార్కుకి, చెరువుకి మధ్యగా పోయే రోడ్డు మీద వెళ్ళే పిల్లగాలుల్ని, ఆ సిమెంట్ సోఫాల పైన కూర్చుని ఆస్వాదించేవాళ్ళం. మరి అటువంటి సిట్యుయేషన్‌లో పరమేశ్వర్ సైలెంట్‌గా ఉంటాడా? డౌట్ అక్కర్లేదు. చల్లగాలికి వీడు కూడా వీరోచితంగా విజృంభించి, రోడ్డు మీద పోయే అంగనలని ఏ ఒక్కరిని వితౌట్ కామెంట్ విడిచిపెట్టేవాడు కాదు. తెలుగులో, హిందీలో హిట్ అయిన ఎన్నో చిలిపి శృంగార, అల్లరి గీతాల పల్లవులను వాడి పెదవులపై నుండి అలవోకగా జారిపోయేవి. మన ఆడవాళ్ళు స్వతహాగా శాంత స్వభావులు గనక చాలామంది ఏమీ పట్టించుకోకుండా నిశ్శబ్దంగా, నిర్వికారంగా వెళ్ళిపోయేవాళ్ళు. కొంతమంది మటుకు ఆగి వాడిని శాపనార్థాలు పెట్టేవాళ్ళు. ఇంకొంతమంది వాడిని మించి అమ్మనాబూతులు, తిట్ల వర్షంలో కురిపించి మరీ పోయేవాళ్ళు. మనవాడు మటుకు ఏదేం జరిగినా షరామామూలే. మొదట అవాక్కైనా, తర్వాత తేరుకుని తిరిగి రెట్టింపు ఉత్సాహంతో తన కామెంట్స్ ఇవ్వటంలో మునిగి తేలేవాడు. వాడికదే ప్రపంచం అయిపోయింది. ఆ రోజు సాయంకాలం 6 అవుతుంది. అప్పుడే పరమేశ్వరు, నేను పార్క్ ఎదురుగా రామలింగ చెరువు గట్టు మీద కట్టిన రాతి సోఫాల వెనక ఉన్న గట్లపై ఆసీనులమై చెరువుపై నుండి వీస్తున్న చల్లగాలి తెమ్మెరలను ఆస్వాదిస్తున్నాం. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. చల్లని పిల్లగాలులకు తోడు ఎదురుగా ఉన్న పార్కు రేడియోలో నుండి రొమాంటిక్ హీరో 'రాజ్ కపూర్' సినిమాలోదేదో మంచి ప్రేమ గీతం వినిపిస్తుంది. ఎదలు పులకిస్తున్నాయి. అప్పుడే నా దృష్టి మాకెదురుగా రోడ్డుపై నుండి వస్తున్న ఇద్దరు స్త్రీల మీద పడింది. వారిలో పెద్దావిడకి 30 ఏళ్లుంటాయి. చిన్నామెకు 20. ఇద్దరు గూడా చక్కగా తెల్లటి మేనిఛాయలతో అందంగా ఉన్నారు. ఆధునికంగానూ ఉన్నారు. కమ్మటి పౌడర్ వాసన, ఖరీదైన స్ప్రే గుబాళింపు అక్కడున్న అందరినీ రస సామ్రాజ్యంలో ముంచెత్తి అలరించింది. దాదాపు అక్కడున్న వాళ్ళంతా
ఆ అతి వలనే కుతూహలంతో చూస్తుండటం ఎందుకో పరమేశ్వర్‌కి నచ్చలేదసలు. ఈలోగా వాళ్ళిద్దరూ మాకు కొంచెం దగ్గరగా వచ్చారు. వెంటనే నేను వాళ్ళ చేతుల్లో ఉన్న క్యారీ బ్యాగులకేసి చూస్తూ మీ అందాల చేతులు కందేను పాపం అంటూ ఓ పాత సినిమా పాట ఆలంపించనారంభించాను. పరమేశ్వర్ నాకేసి అదోలాగా చూశాడు. నేనది పట్టించుకోకుండా వాళ్ళనే చూస్తూ బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే అంటూ కూని రాగం తీస్తున్నాను. ఒరేయ్ శబరి! నువ్వేం జేస్తున్నావో నీకు తెలుసా? అంటూ పరమేశ్వరు నా నోటి మీద తన చేతులుంచబోయాడు. నేను వాడి చేతుల్ని విదిలించుకుంటూ నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా అంటూ చిన్నమ్మాయిని చూస్తూ పాటలంకించుకున్నాను. ఆ అతివలిద్దరూ నన్ను వదిలేసి పరమేశ్వర్‌ని మాత్రం తినేసేలా చూశారు. వాడేమో తలదించుకున్నాడు. వాళ్ళు వెళ్ళాక వాడు నాకు మాట కూడా చెప్పకుండా అక్కడి నుంచి జారుకున్నాడు. అంతేగాదు ఆ తర్వాత ఇంచుమించు ఓ నెల రోజులు నాతో మాట్లాడనే లేదు వాడు. ఆశ్చర్యంగా ఆ తర్వాత నుండి వాడి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఆడవాళ్ళ మీద కామెంట్లు, కవితలు, పాటలు పూర్తిగా మానేశాడు. వాడిలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకి కారణం ఆ రోజు చెరువు గట్టు మీద నేను కామెంట్ చేసిన స్త్రీలిద్దరూ గూడా వీడికి స్వయాన అక్కా చెల్లెలు కావటం. అయితే ముందు రోజు వాడికి తెలవకుండా వాళ్ళని కలిసి వాడి చెడు అలవాట్ల గురించి చెప్పి, అది మాన్పించేందుకు నేను వాళ్ళ సహకారం కోరటం. అందుకే వాళ్ళిద్దరూ ఆ రోజు అక్కడికి అదే టైంలో రావటం వాడికి ఇప్పటికీ తెలవదు. మరి మీరు చెప్పకండేం ప్లీజ్. మిత్రులారా, కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వటం మరవకండి. మరో మంచి కథతో కలుస్తానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.